ఓం శాంతి. అవ్యక్తి పరివారంలోకి మీకు సుస్వాగతం. ఈరోజు 23వ రోజు అవ్యక్తి జ్ఞాన రత్నాలు మోహిని దీది నుండి విందాం ఇప్పుడు. ఓం శాంతి. మనసు, బుద్ధి, సంస్కారాలు ఆత్మ యొక్క చైతన్యతలో వర్తమాన సమయంలో మన మనసును, బుద్ధిని ఎలా కావాలంటే, ఎక్కడ కావాలంటే అక్కడ ఉంచగలగాలి. వాతావరణం యొక్క, సంస్కారం యొక్క, కర్మేంద్రియాల ద్వారా ఏదైతే చూస్తామో, వింటామో దాని ప్రభావం మనసు, బుద్ధి మీద పడుతూ ఉంటుంది. ఒక్కోసారి మనసులో చంచలత్వం కూడా వస్తుంది, అశాంతి కూడా వస్తుంది, మరి అలజడి కూడా వస్తుంది. బాబా పిల్లలైన మన కోసం, మనస్సు కోసం ఒక మహామంత్రాన్ని ఇచ్చారు. ఆ మహామంత్రమే మన్మనాభవ. మనస్సును నా మీద స్థిరం చేయండి. ఈ అభ్యాసం ఏదైతే ఉందో మనసులో ప్రతి మాట స్పష్టంగా ఉండాలి. మనసు ఆలోచించే విధానం సరిగ్గా ఉండాలి. అది ఒక సహయోగం అవుతుంది. ఎప్పుడైతే మనసు తన అధీనంలో లేకుండా ఇక్కడ అక్కడ రకరకాలైన ఆలోచనలు చేస్తూ ఉంటుందో, మనసులో ఎన్నో కంప్లైంట్స్ ఉంటాయో జీవితంలో జీవితం కఠినంగా మారిపోతుంది. రోజులో మనం అప్పుడప్పుడు మనసును మన్మనాభవ స్థితిలో ఉంచుకుంటే మనసు శాంతంగా అవుతుంది. స్పష్టంగానే ఉంటుంది. సరైన సమయంలో సరైన సంకల్పం వచ్చినప్పుడు మనసు మనకు సహయోగాన్ని ఇస్తుంది, సహయోగిగా అవుతుంది. ఎందుకంటే మన్మనాభవ యొక్క రెండవ అర్థం యోగి జీవితం. ఒకటి యోగం అవుతుంది, రెండవది సహయోగం అవుతుంది, ఇంకొకటి వియోగం కూడా ఉంటుంది.
నాలుగోది ప్రయోగం. యోగం, సహయోగం, వియోగం, ప్రయోగం. మన్మనాభవ అవస్థలో ఉన్నప్పుడు మనస్సు ఒక బాబాపై ఏకాగ్రమవుతుంది. మనసు యొక్క సహయోగం మనకు లభిస్తుంది. సహయోగం లేకపోతే ఏమనిపిస్తుందంటే మనసు విపరీతంగా ప్రవర్తిస్తుంది. మనసు కూడా నాది కాదు అనిపిస్తుంది. మరి మనకు తెలుసు నేను ఆత్మనని. మనసు మరి నాదే అవుతుంది కదా! ఆత్మ చైతన్యం కదా! రూపం, చైతన్యమైన రూపం మనసు మీద ఈ అభ్యాసం మన్మనాభవ అభ్యాసం చేయాలి. అప్పుడు మనస్సు మన మిత్రుడిగా మనం ఫీల్ అవుతాము. మన తోడుగా మనం అనుభవం చేస్తాము. లేకపోతే మనసులో యుద్ధం నడుస్తూ ఉంటుంది. అశాంతం, దుఃఖం, పోట్లాట ఇదంతా జరుగుతూ ఉంటుంది. దానివల్ల సహయోగం లభించదు. ఈ సమయంలో ఏ మాత్రం వియోగం ఉన్నా అది ఉదాసీనత ఉన్నా కానీ అది వేరు కదా! అది యోగం కాదు కదా! వియోగం కదా! ఉదాసీనత అనేది. అప్పుడు వియోగంగా అవుతాము. అందుకే మన జీవితంలో మన్మనాభావను మన్మనాభావను ప్రయోగం చేస్తూ చూడండి. ఎక్స్‌పెరిమెంట్ చేయండి. మనసు ఎంత మన్మనాభవ స్థితిలో స్థితమవుతుంది. రెండవది బుద్ధి. బుద్ధి కోసం బాబా బుద్ధి యోగం అంటారు. మమేకం బుద్ధి నిశ్చయం యొక్క బలంతో బాబా మీద ప్రియమైన బుద్ధి ఉంటే అప్పుడు బుద్ధి బాబా మీద ఉంటుంది. అప్పుడు బుద్ధి యొక్క సహాయం కూడా చాలా లభిస్తుంది. ఇలా మనం మన మనసులో అభ్యాసం చేస్తే మనం ఏ కార్యమైనా, ఏ విషయమైనా వాటి మీద బుద్ధిని ప్రయోగించాలి కదా! ఏకాగ్రత కావాలి బుద్ధికి. బుద్ధి యొక్క ఏకాగ్రత కావాలి. మరి చేసే పనిలో బుద్ధిని ఏకాగ్రం చేయటం కూడా అవసరం. కానీ ఎలా బుద్ధి మీద ఎక్కువ ప్రెషర్ పెట్టే ప్రయోగం చేయొద్దు. దారి దొరక్కపోయినా ముందే మనం బుద్ధి మీద ఎలాంటి ప్రయోగం చేయాలంటే బుద్ధి బాబా మీద ఉంచాలి. ఇంతే నేను బుద్ధిని నడిపిస్తాను. ఇంతే అవసరం. అది మిగతాది బాబా మీద వదిలిపెడతాను అనుకోవాలి. బాబా మీకోసమే బుద్ధి మీరే గైడ్ చేయండి అనుకున్నప్పుడు మంచి మంచి అనుభవాలు అవుతాయి మీకు. సరైన సమయంలో సరైన జవాబు లభిస్తుంది. బుద్ధి ద్వారా శ్రేష్టమైన రచన కూడా అవుతూ ఉంటుంది. మనసు, బుద్ధి 2 బాబా మీద ఉన్నప్పుడు ఏదైతే నిర్ణయం ఉంటుందో ఆ నిర్ణయం సరైన నిర్ణయమే అవుతుంది. నిర్ణయం సరైనదైనప్పుడు కర్మ కూడా సరైనదే అవుతుంది. కర్మేంద్రియాలు కూడా బానే ఉంటాయి. నేను ఏది వినాలి, ఏది వినకూడదు, ఏది చూడాలి, ఏది చూడకూడదు. ప్రతి కర్మ మీద నిర్ణయం కావాలి కదా! మనం అలా నిర్ణయం చేసినప్పుడు, ఆ నిర్ణయం ప్రకారంగా కర్మ చేసినప్పుడు అది సంస్కారం అయిపోతుంది. ఆ సంస్కారం మళ్ళీ మన మనసు, బుద్ధి మీద ప్రభావం ఉంటుంది. సరైన సంస్కారం, శ్రేష్టమైన సంస్కారం ఉన్నప్పుడు కర్మ గూడా శ్రేష్టమవుతుంది.
ఈ రోజుల్లో సంస్కారం వాతావరణం ఎలా ఉంది అంటే, ఒక్క సెకండ్‌లోనే బుద్ధి ద్వారా సరిగ్గా ఆలోచించగలగాలి. ఎంతైతే ఈ అభ్యాసం అవుతుందో, శ్రేష్టంగా ఆలోచించటమే కాకుండా, బాబా పట్ల మన్మనాభవ స్థితిలో ఉంటే, ఇప్పటి నుండే మనం ఈ అభ్యాసం చేస్తే, బుద్ధి సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంటుంది. ఒకసారి మనం చేస్తాము, ఒక్కోసారి మాట్లాడేస్తాము. మళ్ళీ అంటాము, అలా అనుకునుండాల్సింది, చేయకుండాల్సింది అనుకుంటాము. కానీ డ్రామాలో అది జరిగిపోతుంది గదా! అయిపోయిన తర్వాత. ఎలా మనం ఈ అభ్యాసాన్ని చేస్తాము, ఇలా చేస్తామంటే, అందులో ఆత్మ యొక్క అనాది స్వరూపం ప్రత్యక్షంగా ఉండాలి. ఎందుకంటే, ఆత్మకే మనసు, బుద్ధిని సరిగ్గా చేయించేది ఆత్మే. సో, ఇవి 2 సహయోగిగా ఉన్నప్పుడు, మనం ఆలోచించినప్పుడు, మనసు, బుద్ధి, సంస్కారాలు మన సహయోగిగానే ఉంటాయి. అప్పుడు ఎంత శక్తి ఉంటుంది మనకి? శక్తే కాదు, మన కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో, వాటితో కూడా శ్రేష్టమైన కర్మ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే శ్రేష్టమైన కర్మ జరుగుతుందో, అప్పుడు మళ్ళీ అది సంస్కారం అవుతుంది. మరి మళ్ళీ శ్రేష్ఠ సంస్కారం ఉంటే, మళ్ళీ శ్రేష్టమైన సంకల్పాలొస్తాయి. మరి మరి సంస్కారంతోటే సంకల్పాలొస్తాయి. బుద్ధి నడుస్తుంది గదా! ఈ మూడిటికి మీ కి ఒకదానికొకటి ఏక ఏ ఏ ఏ ఏ ఏకరసంగా ఉండాలి. సహయోగిగా ఉండాలి. అందుకే మనం బాబా యొక్క సర్వశక్తులు ఏవైతే ఉన్నాయో, శాంతి శక్తి ఉంది, సహన శక్తి ఉంది. ఏ శక్తి అయినా కానీ, ఆ శక్తిని మనం ధారణ చేద్దాం. మన జీవితంలో మనం అనుభవం చేద్దాం. ప్రతి కర్మను, ప్రతి తరహాలో సరైన తీరేది, ఉపాయం ఏది, విధి ఏది, అవన్నీ మనకు లభిస్తూ ఉంటాయి. అందుకే సహయోగి మనసు, బుద్ధి, సంస్కారాన్ని సహయోగిలుగా చేయండి. మీ రచనే గదా అవి. ఇది ఎలా అవుతుందంటే, శరీరంలోనికి ఒక అవయవం ఉంది అంటే, మరి ఆత్మ కూడా ఆత్మకి యోగ్యత ఉన్నట్టే గదా! దాన్ని ఉపయోగించడానికి. మరి ఆత్మ అనాది, ఆత్మానుసారంగానే మనం ఈ ఆత్మిక యాత్రలో మరి స్మృతి యాత్ర అనివ్వండి, మరి సఫలమవుతుంది, సహజమవుతుంది. మళ్ళీ సర్వప్రాప్తులు జీవి జీవితంలో లభిస్తాయి. మరి చూడండి, మీ జీవితంలో 3 శక్తులు మనసు, బుద్ధి, సంస్కారం మన సహయోగులుగా అయ్యారా? మిత్రులుగా ఉన్నారా? శక్తిశాలులుగా ఉన్నారా? ఓం శాంతి.